మహాభక్తునిగా నువ్వు ప్రవర్తించవచ్చు, కానీ నీ యొక్క ఆశీర్వాదము, నిజమైన సంతోషము, సంతృప్తి నీ జీవితంలో ఉండదు. చూసారా ఏ విధంగా నిజమైనటువంటి సంతోషమైన జీవితం. అందుకే వాక్యము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఉపదేశం. ఆ ప్రకారంగా మన జీవితాన్ని సరిదిద్దుకొని నడవాలి. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరకు ఉండునట్లు, రక్షింపకుండా నేను రక్షింపక నేరకు ఉండనట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. చెవిడి రాలేదు దేవునికి. మీ దోషములు చూసారా, మన దోషములు, మన పాపములు, మన చెడు క్రియలు మీకును మీ దేవునికి మనకు మన దేవునికి అడ్డముగా వచ్చాయి. చూసారా, పాపాన్ని మనము కప్పుకుంటూ పర్లేదులే అనుకుంటా నడిచినప్పుడైతే, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మారు మనస్సు పొంది మన మార్గాలు మార్చుకోకపోతే, దేవుని పట్ల తిరగకపోతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా దేవుడు నిన్ను దీవించడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. కాబట్టి మన ప్రవర్తన ఒకసారి గమనించాలి. మన కుటుంబంలో మన ప్రవర్తన ఎలాగుంది, మన పని చేసే స్థలములో మన ప్రవర్తన ఎలాగుంది, ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ప్రాముఖ్యంగా దేవునితో ఎలా ప్రవర్తిస్తున్నాం, భార్య భర్తలుగా మన ప్రవర్తన ఎలాగుంది. నువ్వు భార్యను కొట్టేవాడివా, దూషించేవాడివా, హింసించేవాడివా? ఎందుకంటాడు దేవుడు నీ ప్రార్థన? మతపరమైనటువంటి ముఖం పెట్టుకుంటూ నడవచ్చు. ఎవరిని మోసగిస్తున్నావు? నిన్ను నువ్వు మోసగించుకుంటావు. మహాభక్తునిగా నువ్వు ప్రవర్తించవచ్చు, కానీ నీ యొక్క ఆశీర్వాదము, నిజమైన సంతోషము, సంతృప్తి నీ జీవితంలో ఉండదు. భార్యను ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఆ వ్యక్తిని చూసుకోవాలి, భర్తని ఏ విధంగా గౌరవించాలి, భార్యను ఏ విధంగా ప్రేమించాలి, ఇవన్నీ కూడా వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. వాక్యము చదువుట ద్వారా, చదవడానికి కాదు, మనం మార్పు పొందడానికి వాక్యం వ్రాయబడి ఉంది. మన ప్రవర్తన మారాలి. నా కల్చర్ ఇదే అండి, ఈ విధంగా నేను పెంచబడ్డాను, ఇది ఇంతే అంటే నువ్వు మారు మనస్సు కలిగిన వ్యక్తివి కాదు. నువ్వు ఎలా పెంచబడ్డా, నువ్వు మంచైనా చెడైనా, అది వాక్యానుసారంగా ఉందా లేదా గమనించాలి. అది వాక్యానుసారంగా లేకపోతే మన మార్గాల్ని మనం మార్చుకోవాలి, మన ప్రవర్తన మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన వైవాహిక జీవితంలో అత్తమామలతోని సమస్యల్లో ఉండకూడదు. అనేక సార్లు అనేక మంది కుటుంబాల్లో వైవాహిక జీవితంలో గొప్ప సమస్యలు వస్తుండే. ఎందుకు? కుమారుడి యొక్క తల్లి జోక్యం చేసుకుంటూ ఉంటుంది. హలో, నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. సాధారణంగా కొడుకు తల్లి హింసిస్తూ ఉంటుంది మన కల్చర్లో. ఎందుకు? నా కొడుకుని దొంగిలించాడు ఈమె అని. నిజం, అబద్ధం కాదు కదా, మీకు తెలుసు కదా నేను చెప్పేది నిజమేనా? అక్కడ మనం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ జ్ఞానం కావాలి. ప్రభా, నా తల్లిని నేను బాధ పెట్టలేను, నా భార్యను బాధ పెట్టలేను, కానీ అనేక మంది భార్యను బాధపడతారు. ఎందుకు? తల్లి దగ్గర నిలబడలేరు కాబట్టి. వెన్నుపూస లేనటువంటి వ్యక్తులు. ఆమెను చెప్పండి. ఆడవాళ్ళన్నా ఆమె అనాలి కదా, మీ తరఫున మాట్లాడుతున్నాను నేను. చూసారా ఏ విధంగా నిజమైనటువంటి సంతోషమైన జీవితం. అందుకే వాక్యము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఉపదేశం. ఆ ప్రకారంగా మన జీవితాన్ని సరిదిద్దుకొని నడవాలి. నేను సరిగ్గా నా భార్యను ట్రీట్ చేయకపోతే అక్కడ నేను సారీ అని అడగాలి. అడగడమే కాదు, మారాలి కూడా. ఏ విధంగా ట్రీట్ చేయాలి, భర్తని గౌరవించకపోతే అంతే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జరిగినటువంటి అంశం. ఒక దైవ భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన సంఘంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక మంది దీవించబడతారు. కానీ సొంత ఇంట్లో ఏమీ లేదు, చాలా డ్రై, ఎండిన స్థితి. భార్యగా సంతోషం లేదు, సమాధానం లేదు, ఎంత నిరుత్సాహంలో బ్రతుకుతుంది ఆమె. ఒకరోజు వాక్యం చెప్తా ఉన్నాడు ఆయన. సడన్గా మధ్యలోంచి ఆమె లేచి వెళ్ళిపోయిందంట. ఆమె సడన్గా లేచి వెళ్ళిపోగానే ఆయనకి మనసులో గాయం కలిగింది. అయ్యా, ఏమన్నాను నేను, ఎందుకు వెళ్ళిపోయిందా అని అనుకున్నాడు. అనుకొని ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె భోజనానికి రాన్నది. భోజనానికి కూర్చొని టేబుల్ మీద కూర్చోబెట్టి చాలా ఖరీదైన, ఇంట్లో అన్నిటికంటే ఖరీదైనటువంటి కట్లరీ, ఆ ప్లేట్లు ఏంటి, నైఫ్స్ ఏంటి, ఫోర్క్స్ ఏంటి, అవన్నీ పెట్టి కూర్చో అన్నది. ఏంటి ఇదంతా కొత్తగా చేస్తున్నావు అని. కూర్చో అన్నది. కూర్చొని ఆమె నిలబడి అన్నీ వడ్డించిందంట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఏంటి ఇదంతా అని. అప్పుడు మోకాలుండి నన్ను దీవించు అన్నది. నేను ఇంతవరకు నిన్ను నా భర్తగా స్వీకరించాను కానీ ప్రవక్తగా స్వీకరించాను, నన్ను క్షమించు అని అడిగిందంట. ఆ రోజు నుంచి ఆమె జీవితం మారిపోయిందంట. హల్లెలూయా. అలాగా భార్యలు భర్తల్ని గౌరవించాలి, భర్తలు భార్య కొరకు ప్రాణము కూడా ఇవ్వాలి అని వాక్యంలో ఉంది కదండి. భర్తలు ఆమెను అంటం లేదు. గమనించండి, మనము నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదంలో ఈ సంవత్సరం దాంట్లో అడుగు పెట్టాలని అన్ని విషయాల్లో, మనం ఆఫీస్లో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇతర సహోదరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అవి చూపించినప్పుడు ఈ ప్రార్థన, అందుకే నేను ఈ ఉపవాస ప్రార్థన అంటే తిండి మానేయడం అని కాదు. ఆ తిండి మానేసి ఆ తినే సమయము, వండే సమయాన్ని నేనేం చేస్తున్నాను, దేవుని దగ్గర గడుపుతున్నాను. ప్రభా, నీ యొక్క వెలుతురులో నన్ను పరీక్షించి నా హృదయంలో ఏదైనా మలినమైన ఉన్నట్టయితే, చెడు మార్గం ఉన్నట్టయితే, నీకు ఆయాసము కలిగించే విధానం ఉన్నట్టయితే నాకు బయలుపరచు ప్రభా. నేను క్షమాపణ అడగడమే కాదు, కానీ మారు మనస్సు పొంది మార్గాన్ని మార్చుకుంటాను ప్రభువా. అందుకు దేవుని దగ్గర సమయం గడపాలి. అర్థమైన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. అసలు హల్లెలూయా. చూసారా? మరి చూడండి, మనకి లూకా సువార్తలో గమనించినట్టయితే ఈ యొక్క ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని కథ ఉంది. అక్కడ ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, నాకు ఇంట్లో ఉంటే, ఈ తండ్రి దగ్గర ఉంటే నాకు నిజమైన స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంతా నాకు ఫ్రీడమ్ కావాలంటారు. సో ఏమనుకున్నాడు, ఈ తండ్రి నుంచి నేను దూరం వెళ్తే నేను నిజంగా జీవితాన్ని అనుభవించగలను, సంతోషించగలను అని చెప్పి తన స్వాస్థ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్టయితే అక్కడ గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో తినడానికి తిండి లేదు, పందులకు పెట్టే తిండి తినడానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో ఆయనకి హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంది. వానికి బుద్ధి వచ్చినప్పుడు కానీ అక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే నిజంగా అవగాహన కలిగి, అరే నేనేంటి, నా బతుకేంటి, నేను చేసే పని ఏంటి, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి సేవకులు సమృద్ధిలో బ్రతుకుతుంటే నేను ఇక్కడ నా తండ్రిని విసర్జించి వచ్చి ఇక్కడ పందులతో బ్రతుకుతున్నాను. లేదు, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతాను. చూసారా, ఇది మారు మనసు అంటే. అంతేకాదు, అయ్యా నన్ను క్షమించి నీ సేవకుల్లో ఒక సేవకునిగా నన్ను స్వీకరించు అని అడుగుతాను అని చెప్పి లేచి నడవడం మొదలుపెట్టాడు. నేను క్షమాపణ అడుగుతాను, నేను అక్కడే కూర్చోలేదు. చూడండి, యాక్షన్ అవసరం, క్రియ అవసరం. అప్పుడు ఎప్పుడైతే లేచి వచ్చాడో, దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టి ఆయనకి అన్ని రెస్టోర్ చేశాడు. ఉంగరం ధరింపజేశాడు, వస్త్రాలు ధరింపజేశాడు, చెప్పులను ధరించి. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? అథారిటీ అండ్ డొమినియన్. ఏ స్థితిని అయితే కోల్పోయాడో అదే స్థితికి తిరిగి తండ్రి ఆయన్ని రెస్టోర్ చేశాడు. హల్లెలూయా. కానీ ఎలా మొదలైంది? ఎప్పుడైతే నేను పాపిని, నేను తప్పు చేశాను అనే ఉద్దేశం అని అవగాహన కలిగి వచ్చి క్షమాపణ అడిగాడో. సహజంగా మనం ఎలా ఉంటామంటే మాట్లాడటం, అయ్యా నేను ఎందుకన్నా తప్పు చేసినట్టయితే నన్ను క్షమించు అని అడుగుతాం. అవునండి? అది సహజమనే కాదా చెప్పండి? నిజంగా నువ్వు నిజంగా పశ్చాత్తాపడటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే నిన్ను బాధ పెట్టినట్టయితే నన్ను అంటే నువ్వు బాధ పెట్టలేదా? బుద్ధిహీనుడా, నువ్వు బాధ పెట్టావు కాబట్టి ఈ యొక్క మనం దూరం అయ్యాం ఒకరినొకరు. అందుకే అలా అది నిజమైన పశ్చాత్తాపం ఏంటి? నేను తప్పు చేశాను, నీకు హాని కలిగించాను, నీ మనసును బాధ పెట్టాను, నన్ను క్షమించు
అని అడగడం, అది నిజమైన పశ్చాత్తాపం. కాబట్టి తిరిగి ఆ అన్యోన్యతకు రావాలని ఆశిస్తున్నాననే మనసుతో వచ్చినప్పుడే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అందుకే తండ్రి ఏం చేశాడు? తిరిగి రెస్టోరేషన్ కలిగించాడు. చూడండి, పాపముని గ్రహించడం, ముందుగా ఏం చేయాలి? పాపం ఉందని గ్రహించాలి. గ్రహించకపోతే నువ్వు చెయ్యవు. గ్రహించాడు కాబట్టి నా తండ్రిని నేను ఒప్పించాను, నేను బాధ పెట్టాను, నా తండ్రిని విసర్జించాను, అందుకే నేను క్షమాపణ కూడానై ఉన్నాను. ఏమి నిలబడ్డది తండ్రికి కుమారుని మధ్యలో? పాపము. ఏం పాపం ఇది? తండ్రిని తిరస్కరించడం, తండ్రి మాటకు లోబడకుండా నా అంతటా నేను బ్రతుకుతానటువంటి గర్వము, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నిటి గురించి క్షమాపణ, ఆయన అవగాహన కలిగి నన్ను క్షమించు అనే ఆశతో వచ్చినందుకే ఆయన దీవించబడ్డాడు. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్.